వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ప్రజెంట్ మనము ప్రజావాణి దగ్గర ఉన్నామో. సో ఇక్కడ చాలామంది ఏదైతే ప్రజావాణి దగ్గరికి వచ్చి తమ సమస్యలను చెప్పుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ ఏమి సమస్యల మీద వచ్చారు, ఎలా వాళ్ళకు సాల్వ్ అవుతుందనేది ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ప్రజావాణికి దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. సో వాళ్ళు ఏ సమస్యల మీద వచ్చారు ఏమిటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్తే. మీ పేరు? నా పేరు పేరాల రాజమౌళి. ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నపిండాల గ్రామం చిన్నపిండాల. సో ఏంటి మీ సమస్య ఏంటి? మాది 1969 ఉద్యమకారుల పింఛను కొరకు కావాలని వచ్చినాం. తర్వాత ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు ఉండగా 1969 ఆయన సీఎం కాకముందు మీరే దేవుళ్ళు, మీరే అది, మీరే పునాదిరాళ్ళు అని ఎంతో పొగిడి ఆయన సీఎం కాగానే 10 ఏళ్ళ ఇంచెలు తిరిగినాం. మమ్మల్ని పట్టించుకునేదే లేదు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఏమైనా మార్పులు జరిగినాయి అనుకుంటున్నారా? సీఎం అయిన తర్వాత మార్పులు జరిగినాయి. కొద్దిగా వచ్చటానికి పోవటానికి జరిగినాయి. మళ్ళీ ప్రమాణ స్వీకారం ఉన్నాడు. ప్రత్యేకంగా మమ్మల్ని 1969 ఉద్యమకారుల తొలి ఉద్యమకారులను పిలిపించి మాకు ఒక ప్రజెంట్గా ఒక బ్లాక్ ఏర్పాటు చేసినాడు. PPI అని ఒక బ్లాక్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆనాడు పిలిపించిండు. మా స్టేట్ ప్రెసిడెంట్ నన్నమాస స్వామి గారు కూడా దానికి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ పిలిపించిండు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించి ప్రత్యేకంగా వాహనం తీసుకుపోయి ఆ బ్లాక్లో కూర్చుండబెట్టిండ్రు. మమ్మల్ని సరైన టీలు చాయలు అవన్నీ మాకు చేతవాని కాళ్ళం కాబట్టి అన్నీ అందించిండ్రు, అది చేసిండ్రు. ఇప్పుడు మాకు ప్రస్తుతం ఏంటంటే 1969 ఉద్యమకారులకు మాకు పింఛని నెలసరి పింఛని ఉండటానికి బస్సు పాసులు కావాలని నాడు కేసీఆర్. ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రజావాణితోని ఈ సమస్యలు తీరుతున్నాయి అనుకుంటున్నారా? ఈ ప్రజావాణితో తీరుతున్నాయి. తీరిన వాళ్ళు కూడా కొంతమంది మాకు చెప్తున్నారు మాకు. అందుకొరక సరైన ఇంతకుముందు కూడా ఇచ్చినాం కాబట్టి మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది కదా, మనం ప్రత్యేకంగా పిలిపించిండు కాబట్టి తను తప్పనిసరి ఇప్పిస్తాడని ఆశ కాదు, తప్పనిసరి చేస్తాడు అన్న భావన మాకున్నది. చేస్తాడు కూడా. ఎందుకంటే వారిది ప్రత్యేకంగా మాకు తొలిదేశది ఉద్యమకారులది ఇక్కడ పిలిపించారు. ఇక్కడ మాకు అది ఫోటో కూడా ఇచ్చారు. మా తొలి ఉద్యమకారులది. ఇగో ఇది పేరాల రాజమౌళి రామాచారి. ఇది మాదే. వేడుకల్లో కూడా పిలిపించి మమ్మల్ని ప్రత్యేకంగా చేశారు. సో ఇంకా మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా మీ పేరు? మధుసూదన్ రెడ్డి సార్. మీరు ఏ సమస్య మీరు వచ్చారు? మాది కూడా ఈ సమస్య కొరకే. ఇద్దరిది ఒకటే ఊరు, చిన్నపెండాల జనగాం డిస్ట్రిక్ట్. ఏ పెండాల చెన్నారెడ్డి ఉన్నప్పుడు మేము 69లో ఉద్యమకారులం. అప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకపోయిన్లు, వరంగల్ జైలుకు కొట్టిండ్లు, అన్ని సమస్యలు. ఇక్కడేం బతకలేక వయసు అయిపోయింది మాకు, 70 సంవత్సరాల. ఇప్పుడు ఏదైతే మనము గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉన్నప్పుడు కంచె వేసి లోపలికి కూడా రానివ్వలేదు. సో ఇప్పుడు ఏదైతే కంచె మొత్తం బయటికి తీసి అంతా లోపలికి ప్రజావాణి లాగా మార్చారు. సో దీన్ని ఎలా చూస్తుంది? అంటే మాకు ఈ సారు రేవంత్ రెడ్డి సారు గురించి ఏమన్నా సహాయం వస్తుంది అన్నట్టుగా మాకు నమ్మకం ఉంది సార్. రేవంత్ రెడ్డి సార్ చేయగలుగుతాడు కాబట్టి ఉద్యమకారులను కూడా ఆహ్వానించి అప్పుడు సన్మానం రోజు కూడా మమ్మల్ని అందరినీ పిలిపించి మేము కూడా ఎల్బీ నగర్కు పోయినాం. మమ్మల్ని ప్రత్యేకంగా కూర్చుండబెట్టిండు. అమరకారులు, అమరవీరులు అందరు రావచ్చునన్న చాలు, మాకు అంతే చాలు, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ప్రజావానికి రానికి ముఖ్య కారణం ఏమిటి? ముఖ్య కారణం ఏంటో బస్తీలో ఇప్పుడు కేసీఆర్ వచ్చేసింది. ఒక బస్తీలో ఒక పని చేయాలి. వాటర్ కానీ, నల్ల కానీ, ఏది కానీ, స్కూల్ కానీ, అంగన్వాడీ కానీ ఏది డెవలప్ చేయలే. ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, ఆయన కూడా ఏమి చేయలే. అట్లనే పండింగ్ ఉంది. ఆ బాధకు వచ్చి మళ్ళీ ఈడ ఇస్తున్నాం అప్లికేషన్లు, ఈడ ఇచ్చినాం అన్నిటికీ. ఇప్పుడు సో ఈ ప్రజావాణితో మీకు సమస్యలు తీరుతున్నాయని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రజావాణి పెట్టిండే వైఎస్ఆర్ అప్పుడు అయినాయి మాకు పనులు. అందుకోసం మేము ఇప్పుడు వచ్చి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఇద్దరం ఒకటే సార్. మాకు మంచిగా సంతోషంగా ఉంది సార్. ఇట్లా పెడతాం వల్ల ప్రజావాణి పెడతాం. సో మీ పేరు? నా పేరు కిషన్ అండి. నేను కరీంనగర్ డిస్టిక్ అర్బన్ నుంచి వచ్చినాను. ఆ పొన్నం ప్రభాకర్ వాళ్ళ ఇంటి ముందే ఉంటాను నేను రెంట్కి. అప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చాను ఇట్లనే, ఆయన సీఎం ఉన్నప్పుడు. అయితే అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేశారు, ఎలిజిబుల్ అన్నారు.
అప్పుడు ఏం చేశారంటే మా అమ్మకు 60 గజాల ఇల్లు స్థలం ఇచ్చారు, దాన్ని పట్టా ఇవ్వలే, ఏమి ఇవ్వలే. అంతకుముందు కలెక్టర్లకి ఎంతోమందికి దరఖాస్తు పెట్టాను, సార్ మరి మాకు ఇల్లు స్థలం ఇచ్చారు అంటే, ఇక అది క్యాన్సల్ అయిపోయింది బాబు, గవర్నమెంట్ చేంజ్ అయింది, నీకు డబుల్ బెడ్రూమ్ అన్నారు. మళ్ళీ ఎన్నోసార్లు పెట్టాను, మళ్ళీ అదే దరఖాస్తు ఇక్కడ ఇచ్చాను. వాళ్ళు ఇచ్చిన లెటరు సేమ్ వైఎస్ఆర్ ఇచ్చిన లెటర్ కూడా ఇచ్చాను, వీళ్ళ దగ్గర ఉంది సార్. అయితే ఇంకొకటి ఏంటంటే మా కరీంనగర్లో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. 660 ఇండ్లు కట్టారు ఆల్రెడీ, అపార్ట్మెంట్స్ అయినాయి, కలర్ వేసారు, ఇంకా ఏమేమో ఉన్నాయన్నారు, ఇంకా పంచుతలేరు. ఎంక్వైరీ చేశారు, ఒక్కటికి 2-3 సార్లు చేశారు. కాబట్టి మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గారు, మా పొన్నమన్న, ఇంకా మా కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు గారు మేము కోరుకునేది ఏంటంటే నిరుపేదలైనటువంటి వారికి 666 అర్బన్లో కట్టిన ఇండ్లు త్వరగా పంచి పేదలకు అవసరత మీరు తీరుస్తారని మేము నమ్ముతున్నాము, కోరుకుంటున్నాము. మీ మీద పెట్టిన విశ్వాసాన్ని మాకు వమ్ము చేయకుండా అర్హులైన నిరుపేదలకు ఆ ఇండ్లు పంచండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పైరవులు చేసి ఆ పైరవదారులకు ఇవ్వకుండా ఎవడైతే నిరుపేద ఉన్నాడో వానికి ఇవ్వండి అని కోరుకుంటున్నాను. నీలమ్మ నా పేరు. మేము డబుల్ బెడ్రూమ్ గురించి 15 మంది డబ్బులు కట్టాం సార్. ఎవరికి కట్టారు డబ్బులు మీరు? అదే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్జిబిషన్ కార్డు ఇస్తామని అన్నారు, ఇయ్యలే సార్. మేము ఇక అప్పుడు పోయినాయి, ఇప్పుడు సీఎం సార్ ఇయ్యాలని వచ్చినాము, మాకు డబ్బులు ఇంద్రమేండ్లు కావాలని. డబ్బులు అయితే పోయినవి. నమస్కారము సీఎం సార్కు. మేము 15 మంది మీరు లేవర్ వచ్చినాం, అట్లని అడుగుతున్నాం సారు. మాకు సీఎం సార్కు నమస్కారం, వందనాలు. సో ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఇప్పుడు సమస్య చెప్పుకున్నారా లోపల, మరి మీరు అధికారులకు చెప్పలే, రాసి ఇచ్చినాం సార్. సీఎంకి పోవాలి అని రాసి ఇచ్చినాం. అదే ఇప్పుడు మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి, మాకు ఏమి లేకున్నా పర్వాలేదు, ఇందిరమ్మ ఇండ్లు కావాలి మాకు. అంతగా మేము పార పని చేసేటోళ్ళం. అభినగర్ నేల మల్లెపల్లి మసీదు పక్కకే ఉంటాం సార్. మేము తలుచుకుంటాం మేము, ఇక అంతే. మాట్లాడు రూమ్ల గురించే వచ్చాం సార్. రూమ్లు కావాలి మాకు, పైసలు కట్టి మోసపోయినాం. అప్పుడు ఏ ప్రభుత్వంలో ఎవరికి కట్టి మోసపోయారు? కేసీఆర్ ఇస్తుండంటే కట్టాము, వేరే ఆయనకు అడ్మిషన్ కార్డు వస్తాయని. మాకు నాంపల్లె ఆయన చచ్చిపోయారు కట్టిన వాళ్ళు, వాళ్ళకి కట్టిన రూమ్లో కాగితాలు ఆధార్ కార్డు తీసుకుని ఇక్కడ వచ్చాము అప్లై చేస్తాం. అందుకనే దేనికనంటే ఇప్పుడు ప్రజావాణి పెట్టింది కూడా అందుకే, ఏ డబ్బులు తీసుకోకుండా డైరెక్ట్ మీ దరఖాస్తు తీసుకొని ప్రజాని పెట్టారు. సో ఇప్పుడు అప్పుడు మాకైతే తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు డబ్బులు అప్పుడు కట్టి మోసపోయినాము. ఇప్పుడు సీఎం సార్కు నమస్కారాలు, నమస్కారాలు. మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి. అంతా పని చేసేటోళ్ళం, మేము పార పని చేసేటోళ్ళం. సీఎం సారు నీకు అందుబాటులో వచ్చినాం మేము, మాకు అట్లా. నా పేరు దీప్తి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అచ్చంపేట నుంచి వచ్చాను. నేను 7th జోన్. ఓకే, మీకు ఏ సమస్య మీద వచ్చారు? యాక్చువల్లీ రీసెంట్గా MHSRB బోర్డు కొంచెం ఒక సెలక్షన్ లిస్ట్ పెట్టింది. సెలక్షన్ లిస్ట్ అంటే వెరిఫికేషన్ లిస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్. టోటల్గా 7,094 పోస్టులు ఏమో ఉన్నాయి. కానీ ఫస్ట్ 5,000 ఉండే, తర్వాత 1,800 యాడ్ చేసి టోటల్గా 7,000 చిల్లర జాబ్లు వేస్తున్నారు. చాలామంది ఎగ్జామ్ రాశారు. లాస్ట్ టైం కూడా TSPSC ఎగ్జామ్స్ రాసాము, అందులో మాకు లేదు. సో మేము కాంట్రాక్ట్లో వర్క్ చేసి చాలా తక్కువ పీరియడ్ అయిందని మేము ఊరుకున్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్లోనే వర్క్ చేస్తూ చాలా ఎక్కువ పీరియడ్ అయిపోయింది, 10 years 8 years అవుతుంది. అయినా కానీ ఫస్ట్ మమ్మల్ని గుర్తించాలని మా బాధ. ఇప్పుడు మేము కోవిడ్లో పనిచేసాము, మా పిల్లల్ని కానీ మా ఫ్యామిలీని కానీ వదిలిపెట్టి. చాలామంది సిస్టర్స్, ఒక సిస్టర్ ఉన్నారు, తను కోవిడ్ రావడం వల్ల వాళ్ళ ఫాదర్కి కోవిడ్ అటాక్ అయ్యి వాళ్ళ ఫాదర్ని కూడా కోల్పోయిన ఒక సిస్టర్ ఉన్నారు. చాలామంది కన్నీళ్ళతో ఇక్కడికి వస్తున్నారు. నాకు 100కి 66 మార్క్స్ వచ్చినాయి. 66 అనేవి తక్కువ మార్కులు ఏం కాదు. టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి 47, 57 ఇట్లా ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. కొంచెం మా టాలెంట్ని కూడా గుర్తించండి. నాన్ లోకల్ కేటగిరీ, మీ స్కూలింగ్ అంతా విజయవాడలో అయింది అని చెప్తున్నారు. అప్పుడు నా తెలంగాణ ఆంధ్ర డివిజనే కాలేదు. అప్పుడు నేను స్కూలింగ్ చదివినప్పుడు తర్వాత తెలంగాణ ఆంధ్ర డివిజన్ అయింది. అప్పుడు ఏంటి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అప్పుడు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లొకాలిటీ చూసి ఎక్కువ మార్కులు వచ్చినా కానీ మమ్మల్ని నాన్ లోకల్ అని తీసి పక్కన పెడుతున్నారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు సహాయం చేయండి. ప్రెజెంట్ ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మా కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి.
మేము అదే కోరుకుంటున్నాం. ప్రభుత్వ సెక్టార్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరించాలండి. అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి. మేము కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి మేము జాబ్ చేసినాం. అప్పుడు మా ఫ్యామిలీస్ కూడా పక్కన పెట్టి జాబ్ చేసినాం. అదన్నా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు మీరు అర్జీ పెట్టుకోలేదా? పెట్టుకున్నామండి. చేస్తారనుకున్నాము, లాస్ట్ మూమెంట్లో అట్లా చేసేసి. సో మరి ఇప్పుడు మీకు నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద? నమ్మకం ఉన్నందుకే రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం జరిగిద్ది అని నమ్ముతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సార్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నమ్ముతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని మేము నమ్ముతున్నాం. మాకు న్యాయం జరిగిద్ది అని మేము మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. సార్ చాలా మంచోడు రేవంత్ రెడ్డి సార్, ఆయన మాకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం. సో ప్రజెంట్ ప్రజావాణి దగ్గర ప్రతి ఒక్కరు పింఛనే కానీ ధరణికి కానీ సో అలాగే నర్సింగ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏదైతే పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నారని వీళ్ళంతా చెప్తున్నారు.